నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తులు అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జ్ఞానవంతులుగా విద్యావంతులుగా ఎదుగుతారని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎంబడే పరిష్కరిస్తామని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఆర్టీఓ మెంబర్ పోషాల్ రాజేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్పలు పాల్గొన్నారు. ఆ 12th రోజు కరెక్ట్ ఓపెనింగ్ రోజు నాకు కుదరలేదు కాబట్టి మీ అందరినీ బుక్స్ డిలే కావద్దు, మీకు యూనిఫామ్స్ డిలే కావద్దు అనే ఉద్దేశంతో డిఓ గారికి చెప్పి ఆల్రెడీ అన్ని స్కూల్స్లలో అదే రోజు చేసేసేయనే కార్యక్రమం. నేను ఏదైనా ఒక స్కూల్ కి తప్పకుండా వచ్చి ఒక రోజు ఇంటరాక్ట్ అవుతాను పిల్లలతో అనే ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగింది. సో మీ అందరికీ కూడా నేను కోరేది ఒకటే, మంచిగా చదువుకోండి. చదువు అనేది మనకి చాలా ముఖ్యం. చదువు లేకపోతే ఫ్యూచర్ అనేది మనకు ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పైసలు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, అన్ని పోయే భయం ఉంటది. ఉంటుందా? పైసలు వస్తాయి, పోతాయి, పేరు వస్తుందో రాదు. అవునా? మనతో ఉండేది ఏముంటది? మన చదువు ఒకటి. అవునా? మరి ఈ రోజు కూడా నేను గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వెళ్ళి నా డాక్టర్ ఎగ్జామ్, పీజీ ఎగ్జామ్ రాసిన అంటే దానికి కారణం ఒకటి ఏంటంటే ఆ డిగ్రీ నాతో పాటు ఉంటుందని. అవునా? సో మీ అందరికి చాలా మందికి తెలుసా తెలియదా నేను డాక్టర్ అని? తెలుసా? ఏం డాక్టర్ అన్నా తెలుసా? తెలియదా? రేడియాలజీ డాక్టర్ అంటారు. పీజీ రేడియాలజీలో చేశాను. రేడియాలజీ అంటే స్కాన్స్ చేస్తారా? అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు, సిటీ స్కాన్, ఎక్స్రే స్కాన్, ఇవన్నీ రిపోర్టింగ్ ఒక డాక్టర్ చేసేది మేము చేస్తాం అన్నమాట. సో రేడియాలజీ. సో దాంట్లో ఏంటంటే భాగంగా నేను రీసెంట్ గా మొన్న ఎగ్జామ్స్ రాసినప్పుడు చాలా కష్టమైంది రాయడం, చాలా కష్టమైంది. నేనే చెప్తున్నా, మీ అందరికి ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్తున్నా అంటే మీరు కూడా ఎగ్జామ్స్ రాస్తుంటే చాలా కష్టమైంది.